ఈసారి ఎన్నికలకు మాత్రం అధికారులు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని కూడా అనుమానం వచ్చినటువంటి వాళ్ళను కూడా లోపలికి రానివ్వడం లేదు. ఒక ప్రతిదీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్పరెన్సీగా జరగడం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సెల్ ఫోన్లను కూడా లోపలికి అనుమతించడం లేదు. అభ్యర్థులు కూడా బయటనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిసారి కూడా లోపలికి పోనీయకుండా చూస్తున్నారు. ఒక ప్రత్యేకించి ప్రణాళికతో మనం చూస్తున్నాము. అధికారులు ఎవరిని కూడా అంటే ఉదాసీన వైఖరి మాత్రం ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక్కడ మనం అంటే నడవలేనటువంటి వాళ్లకు కేవలము సిబ్బందితోటి మాత్రమే ఇక్కడ వీళ్ళని లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఎందుకంటే వారితో పాటు బంధువులు కానీ ఎవరు కానీ లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతానికి ఒక్కొక్క ఆలోచనలు కనుక మనం గమనించినట్టయితే పూర్తిగా ఓటర్లు కూడా ప్రలోభాలకు గురై అంటే వీళ్ళ ఎవరైతే ఓటర్లు వేసేటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతోటి ప్రభావం చేయించకుండా ఉండడం కోసం కేవలం సిబ్బందితోటి మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది వృద్ధులు అలాగే వికలాంగులు ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా అంటే ఓటింగ్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. మళ్ళీ గొడవలకు కానీ ఎట్లాంటి ఇబ్బందులకు కానీ ఆస్కారం లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో మనం ఉన్నాము. పెంబర్తి గ్రామంలో కూడా ఏర్పాట్లు మాత్రం పూర్తిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎవరిని మాత్రం ఒక ఈ ఇబ్బందికర వాతావరణం రాకుండా మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఆ ట్రాన్స్పరెన్సీ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఉత్సాహంగా మాత్రం ఓటర్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం తమ విధుల్ని కూడా ఖచ్చితంగా నిక్కచ్చిగా నిర్వహించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో డ్యూటీలు కూడా వేరే ప్రాంతం నుండి ఇంకొక అంటే స్థానికులను కాకుండా వేరే పోలీసులను కూడా వేయడంతో కూడా ఎక్కడ ఎవరికి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్ ఆర్డర్స్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఓటింగ్ మాత్రం సజావుగా సాగేందుకు మాత్రం ముందస్తు హెచ్చరికలు కూడా ప్రణాళికలు కూడా చేస్తున్న నేపథ్యంలో గుంపులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా కొంత ప్రణాళికాబద్ధంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర మాబుగా కాకుండా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెల్ ఫోన్లను లోపలికి అనుమతించడం లేదు. ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండి ఆ ఓటర్ లిస్టులో చూసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. పూర్తి స్థాయిగా ఇక్కడ ఎన్నికలు కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్న నేపథ్యంలో ఇక పకడ్బందీగా వెళ్ళాలి, ఎట్లాంటి ఇబ్బందికరంగా ఉండకూడదన్నటువంటి ఒక ప్రణాళికలు మాత్రం ఇక్కడ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఒక ట్రాన్స్పరెన్సీ ఎన్వైరన్మెంట్ మాత్రం క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా పెంబర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.